అందరికీ నమస్కారం. సరిగ్గా 1 ఇయర్ అవుతుందండి మొక్కలు పెట్టి. అంటే నేను డైరెక్ట్‌గా స్టెమ్స్ తీసుకొచ్చి నాటాను. నాటిన ఒక 40, 45 రోజులకి కొత్త చిగుర్లొచ్చాయి. అవి ఐ థింక్ మార్చిలోనే వచ్చాయి. ఇప్పటికి సరిగ్గా 1 ఇయర్ అవుతుందండి. చూశారు కదా! 1 ఇయర్‌కి ఎంత గ్రోత్ ఉందో పొలం. ఈ వీడియోలు పెట్టడం వల్ల యూట్యూబ్‌లో చాలామంది రైతులు కాల్ చేసి అడుగుతున్నారు, ఎలా చేస్తున్నారన్నా మెయింటెనెన్స్ అని. నేను వివరంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఓపికగా. కాకపోతే నా ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో, ఆల్రెడీ కొత్తగా పెట్టారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఒకటేనండి, మనం మొక్క సెలక్షన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రైతుల్లో చాలామందికి అవగాహన ఉంది, డ్రాగన్ ఫ్రూట్ వేయాలి. లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళు కూడా సరే ఎంతో కొంత కూడబెట్టుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ వైపు అడుగులు వేస్తున్నారు. చాలా సంతోషం. కాకపోతే వేసేటప్పుడు మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మన సాయిల్ కండిషన్, నెక్స్ట్ ఈ మొక్క సెలక్షన్ తర్వాత ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ఎవరి దగ్గర. తర్వాత మెయింటెనెన్స్ అన్నది మీరు యూట్యూబ్లో కానీ పక్క ఫార్మర్లు కానీ వీళ్ళంతా కనుక్కొని తెలుసుకొని చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ 3 మనం కరెక్ట్గా లేకపోతే మీరు ఎంత పెట్టుబడి పెట్టినా సరే చాలా ఇబ్బంది పడతారని ఇదొక్కటే నేను చెప్పగలను. ఇది మిగతా రైతుల కంటే ఓకే, కానీ ఎవరైతే పెట్టుబడి లేకుండా నాలాగా ఇబ్బంది పడుతూ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఇది పెద్ద గుదిబండ అవుతుంది. అలా మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా, దీని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా కానీ దిగారంటే మాత్రం నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను చాలామంది రైతులు నాకు కాల్ చేసి వాళ్ళు ఆల్రెడీ 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయినా సరే వాళ్ళకి గ్రోత్ లేదన్నా, మీ గ్రోత్ బాగుంది అనేసి ఫోటోలు వీడియోలు చెప్తా ఉంటే చాలా బాధేస్తుంది. అరే ఏంద్రా 2 ఇయర్స్ అవుతుంది ఇంకా కనీసం పోల్స్ పైకి ఎక్కట్లేదు, కనీసం ఫ్రూట్ ఒకసారి కూడా తీసుకోలేదు. ఒక రైతు అన్న కాల్ చేశాడు, దాదాపు పాపం 2.5 ఇయర్ అయింది, కనీసం ఫ్రూట్ తీసుకోలేదు. నాకు చాలా బాధేసింది. ఏంద్రా 2 ఇయర్స్ అవుతుంది, ఈ 2 ఇయర్స్ దాన్ని మెయింటెనెన్స్ ఖర్చు ఏమైంది, అంతకుముందు పెట్టిన పెట్టుబడి ఏమైంది, దీని వడ్డీలు ఏమయ్యాయి అడిగితే ఏమన్నా అంటే, లేదు బ్రో నాది లో క్లాస్ మిడిల్ ఫ్యామిలీ, మరి ఎలా అంటే ఏమో చేసేసాను అనేసి చెప్పేస్తున్నాడు. ఇలా చేశారంటే మాత్రం ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్లో నష్టాలు చూస్తారు. ఇలా కాదు అని అనుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి ముందు వర్కౌట్ చేయాలి. మొక్క సెలక్షన్ అండి, మొక్క సెలక్షనే ప్రధానం. సాయిల్ అన్నా సరే మనం ఏదన్నా కొంచెం ఉన్నప్పుడు ఈ పశువుల ఎరువు ద్వారా, ఈ డీకంపోజు, ఈ ట్రైకోడెర్మా ప్లస్ వచ్చి ఉన్నాయి కొన్ని సాయిల్లో అప్లై చేసేటివి, హ్యూమిక్ యాసిడ్, సల్ఫిక్ యాసిడ్, ఇవన్నీ వేయడం ద్వారా సాయిల్ కండిషన్ కూడా మనం మార్చుకోగలం. అలా కాకుండా ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ మొక్క సెలక్షన్. ఎందుకంటే రేపు మార్కెట్లో మనం నిలబడగలగాల. రేపు పక్కనోడు ఫ్రూటు బాగా సైజు ఉండి మనం చాలా చిన్నదిగా ఉండగలిగితే వాడికి ఎక్కువ రేట్ వేస్తాడు, మనకు తక్కువ రేట్ వేస్తాడు. మీకు తెలిసిందే ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్లో కూడా దళారులు వచ్చేసారంట. వీటికన్నిటికీ మనం నిలబడాలంటే మొక్క సెలక్షన్ చాలా చాలా చాలా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్క రైతు వాళ్ళు మొక్క సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. తరువాత పశువుల ఎరువు, అక్కడ మీరు చూసారంటే ఆ విధంగా బాగా మగ్గిన ఎరువే వాడాలి. అలా కాకుండా చెమ్మగా పోసేసి నాకు గ్రోత్ రాలేదన్న, నేను ఆల్రెడీ 10 ట్రక్కులు దోసాను కానీ గ్రోత్ రావట్లేదని అంటే టైం పడుతుంది. అది మట్టిలో బాగా కలిసిపోయి తర్వాత ఎట్లేదన్నా
5-6 నెలల తర్వాతే మనకు తీసుకుంటుంది. కాబట్టి ముందుగానే మనం మనం ప్రధాన పొలంలో పొయ్యాలి అనుకునే కంటే ఒక 3 నెలల ముందే మనం ఎరువు తోలు పెట్టుకొని దాన్ని బాగా వేస్ట్ డీకంపోజ్తో చేసి దాన్ని బాగా పొడి చేసుకొని అప్పుడు మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చామంటే అప్పుడు త్వరగా తీసుకుంటుంది సాయిల్లో కలిసిపోయి. అలా కాకుండా చెమ్మగా తోలేసాను. నేను కూడా ఆ పొరపాటు చేశాను మొదట్లో. ఎందుకంటే నాకు సమయం లేదు. అన్నీ చకచక ఇంకా ఆ సీజన్ దాటిపోయిందంటే ఇంకా మొక్కలు పెట్టే ఉండదు. నేను జనవరిలో పెట్టాను. ఇంకొక నెల ఆగుంటే నేను పెట్టుండలేను. కాబట్టి నాకు ఆ టైంలో లాస్ట్ ఇయర్ సమయం లేకపోవడం వల్ల జరిగింది. సమయము ప్లస్ పెట్టుబడి. తర్వాత మిస్టేక్ చేయలే. కానీ ఇప్పుడు కూడా పెట్టుబడి లేదండి. పెట్టుబడి లేకపోవడం వల్లనే ఎరువు తోలడం చాలా లేట్ అయింది. యాక్చువల్గా ఈ జనవరికి ముందే తోలుండాలి ఎరువులు. డబ్బులు పెట్టుబడి లేకపోవడం వల్లనే ఇప్పుడు మార్చి నెలలో పోపించాం పశువుల ఎరువు. ఇప్పుడు సరిగ్గా వీడియో తీసే సమయం వచ్చి మార్చ్ 16 ఉదయం 8 అవుతుంది. చాలా లేట్ అయిపోయింది ఎరువు. ఎందుకంటే తోలిన అప్పుడే పోసేసి ఉంటే అది చెమ్మగా ఉంటుంది. మళ్ళీ దానివల్ల ఫంగస్ వస్తుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ముందుగా తోలుకుంటేనే మంచిది. పశువుల ఎరువు మాత్రం ముందుగా తోలు పెట్టుకొని దాన్ని బాగా డీకంపోజ్ చేసి తర్వాతనే మొక్కలకి ఇవ్వండి. అప్పుడే త్వరగా తీసుకుంటుంది. అదొకటి. మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా మొక్క సెలెక్షన్. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ మార్కెట్ గురించి నీకు ఎలా తెలిసి ఏంటంటే, నేను ఆల్రెడీ పక్కనున్న ఫార్మర్ని కలిశాను. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే ఖచ్చితంగా ఫ్రూట్ సైజు బాగుండాలి, కలర్ బాగుండాలి. ఇవి ఉంటేనే రేపు మనం మార్కెట్లో నిలబడగలం తమ్ముడు, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాడు. అప్పుడు నాకు ఇంకా కొంచెం భయం వేసింది. అప్పుడు అడిగి చూస్తే ఆయన పెట్టిన ఒక 4 ఎకరాల్లో ఒక ఎకరం వరకు ఈ సియాం రెడ్ పెట్టాడంట. ఈ సియాం రెడ్ మిగతా రకాల కంటే కూడా ఎక్కువ రేటు పోతుంది. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వేసింది. అబ్బా, ఓకే, మనం పెట్టింది కూడా అదే కదా. అంటే నేను ఇంతవరకు మార్కెట్ జోలికి పోలేదు. ఇది జస్ట్ నా అనుభవం మాత్రమే మీకు చెప్తున్నాను. అలాగే సియాం రెడ్డే పెట్టమని నేను చెప్పట్లా. ఏదైతే ఫ్రూట్ సైజ్ బాగుంటుందో, ఎక్కువ రోజులు నిల్వ ఉండగలుగుతుందో, త్వరగా గ్రోత్ వస్తుందో మొక్క, ఇవన్నీ చూసి మనం పెట్టుకోవాలి. ఇంకోటి, ఈ ఎక్స్ట్రా వీడియో కూడా యాడ్ చేస్తున్నాను. నేను మామూలుగా అందరూ ఏం చేస్తారంటే పశువుల ఎరువు పోసేసి అలానే వదిలేస్తున్నారు. నేను ఆ పశువుల ఎరువు పోసి అక్కడ మీరు చూసారంటే దాని మీద మళ్ళీ మట్టి కొట్టేపిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ పశువుల ఎరువు ఈ మట్టి రెండు త్వరగా మిక్స్ అయిపోతాయి. దీనికంటే కూడా ఫస్ట్ కింద పశువుల ఎరువు పోసి దాన్ని రోటావేటర్ కొట్టి రెండు కలిసి దాన్ని ఎత్తి పోసుకుంటే ఇంకా మంచిది. ఇదేమవుతుందంటే ఇంకా త్వరగా తీసుకుంటాం, కాకపోతే మనకు కూలీల ఖర్చులు ఎక్కువైపోతాయి. అందుకే నేనేం చేశాను, పశువుల ఎరువు డైరెక్ట్ పోపిచ్చేసి దాని మీద మళ్ళీ మట్టి కొట్టి వేపిస్తాను. ఇలా చేయడం ద్వారా మనకి ఎరువు త్వరగా సాయిలో కలిసిపోయి మొక్క త్వరగా రేపు వర్షం పడినప్పుడు త్వరగా తీసుకుంటుంది. ఇదంతా ఆల్రెడీ కొట్టేపించేసాను. ఈరోజుతో లాస్ట్ అయిపోతుంది. అదండి, మొక్క సెలక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, పనికిమాలిన మొక్కలు తీసుకొచ్చి పెట్టేసి కానీ మళ్ళీ ఏదైనా సరే వన్స్ ఫ్రూట్ వచ్చింది సరిపోతుంది మదర్ స్టెమ్కి. నేను ఇలానే 1.5 year ఆయన తోటలో నుంచి తీసుకొచ్చిన స్టెమ్సే నాటాను. మీరు చూసారంటే చూడండి ఎంత గ్రోత్ ఉందో. జై జవాన్, జై కిసాన్, జై హింద్.